అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ యొక్క వీడియోలో చాలా కష్టాల నుంచి, అలాగే బాధల నుంచి, అలాగే ఏవైనా పితృశాపాల నుంచి తొలగించే ఒక అద్భుతమైన 15 రోజులు అనేవి రాబోతున్నాయి. ఆ పక్షాలనే పితృపక్షాలు అంటారు. అవి 2024లో ఎప్పుడు వచ్చాయి అంటే మనకి సెప్టెంబర్ 17వ తేదీ అంటే సెప్టెంబర్ మంగళవారం నుంచి కూడా అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజులు కూడా అంటే కృష్ణపక్షంలో భాద్రపద మాసంలో వచ్చే పక్షము అంటే 15 రోజులు కదండి. ఈ 15 రోజులన్నింటినీ కూడా మహాలయ పక్షాలు అని కానీ, పితృదేవతలు మనం పూజిస్తాం కాబట్టి పితృపక్షాలు అని కానీ అంటాము. అయితే మనకు ఇది మంగళవారం 17 సెప్టెంబర్ నుంచి భాద్రపద మాసం శుక్ల పూర్ణిమ నుండి అక్టోబర్ 2 వరకు కూడా ఉంటుందండి. దీనిని మనము అశ్విని మాసము అని కూడా అంటారు. బ్రహ్మ పురాణం ప్రకారం దేవతలను ఆరాధించే ముందు ఒక మనిషి తన పూర్వీకులను పూజించాలి. ఎందుకంటే దేవతలు దానితోనే సంతోషిస్తారని నమ్ముతారు. అంటే మనము ఎన్నో పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, అలా కాదండి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, మన పూర్వీకులు, వాళ్ళని కూడా మనము పూజించాలి. పూజించడం అంటే తద్దిన రూపంలో, మనము శ్రాద్ధ రూపంలో పిండము, తద్దినము, శ్రాద్ధము అంటారు కదండి. ఆ రూపంలో మనము పితృపక్షంలో ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఒకవేళ దశమి తిథి రోజు చనిపోయారు అనుకోండి, ఈ 15 రోజులలో వచ్చే దశమి తిథి రోజున మనము ఇంట్లో కానీ, గుడిలో కానీ, లేకపోతే నది ఒడ్డున కానీ ఇలా మనము వారికి తర్పణాలు, లేకుంటే పిండదానము, లేకపోతే మనము తద్దినాలు అనేవి పెట్టుకోవాలండి. లేదు మీకు ఎప్పుడు చనిపోయారో అది తిథి గుర్తులేదు అన్న వాళ్ళు ఈ 15 రోజులలో కాకుండా మహాలయ అమావాస్య అంటే అక్టోబర్ 2వ తేదీన పూజించాలి. అలాగే స్వామికి అంటే పూజారికి స్వయం పాకదానం అనేది ఇవ్వాలి. అతనికి ఆడవారు చనిపోయి ఉంటే వాళ్ళ భార్యకి ఇవ్వాలి అన్నట్టుగా చీరను కానీ, ఒకవేళ మగవారు చనిపోయి ఉంటే పంచెను కానీ ఇవ్వాలి. ఒక రోజుకు సరిపోయేట్టుగా వాళ్ళకి వంటకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో వచ్చి తినరు. తద్దినం పెడుతున్నామంటే అస్సలు ఏమీ కూడా ముట్టుకోరు కదా. అందుకే వాళ్ళకి స్వయం పాకం అంటే వాళ్ళంతకు వాళ్ళు చేసుకునేటట్టుగా మనం వాళ్ళకి వస్తువులు అనేవి ఇవ్వాలండి. బియ్యము, రెండు రకాల పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, మినపప్పు అలాంటివి, అలాగే రోజు టిఫిన్కి ఉప్మా రవ్వ, అలాగే టెంకాయ, తాంబూలము, దక్షిణ, దాంతోపాటుగా చింతపండు, ఉప్పు, ఒట్టిమిరపకాయలు అన్నీ కూడా ఇవ్వాలండి. పెరుగు, పాలు అన్నీ కూడా ఇవ్వాలి. దాంతోపాటుగా ఈ 15 రోజులలో ప్రతిరోజు కూడా కాకికి అన్నం అనేది వడ్డించాలి. అది కూడా మనం ఎంగిల్ చేయకుండా శుచిగా స్నానం చేసి తర్వాత మనము ఆ పెద్దవాళ్ళని తలుచుకుంటూ వంటనని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న మగవారి చేత కానీ, వాళ్ళ అవైలబిలిటీలో లేకపోతే మీరు కానీ ప్రతిరోజు కూడా కాకికి అన్నం పెట్టండి. అలాగే మహాలయ అమావాస్య రోజు తప్పకుండా మీరు ఇంట్లో కానీ, గుడి దగ్గర కానీ, నది ఒడ్డున కానీ స్వామి చేత పితృతర్పణాలు అనేవి వదిలించండి. లేదండి మేము ప్రతి సంవత్సరం కూడా అదే తిథిలోనే చేస్తాము అన్నవాళ్ళు ఈ 15 రోజులు కూడా, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయిన తిథిలో కానీ ఇలా ఎప్పుడో ఒకసారి కాకికి అన్నం పెట్టి అన్నదానం అనేది చెయ్యండి. కర్ణుడు అంతటి వాడే తను మరణించిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ ద్వారాలు మూసేశాయంట. ఎందుకు నేను ఇంత మంచి త్యాగాలు అలాగే మంచి పనులు చేశాను కదా, నాకు ఎందుకు ఇలా లేదు అంటే నువ్వు ఎన్నో త్యాగాలు ఎన్నో దానాలు చేసావు కానీ అన్నదానం అనేది చేయలేదు అని చెప్పాడంట. అయితే తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి 15 రోజులు కూడా అన్నదానాలు అలాగే మంచి పనులు చేసి వెళ్ళాడట. ఈ 15 రోజులు తను తిరిగిన ఈ 15 రోజులనే మనము పితృపక్షాలు, మహాలయ పక్షాలు అంటాము. కాబట్టి అన్నదానం అనేది వాళ్ళ పేరు మీద అంటే మీరు ఇంట్లో చనిపోయి ఉంటారు కదండి, వాళ్ళ పేరు మీద అన్నదానం అనేది చేస్తే చాలా మంచిది. మనకి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని విషయాలు అవేంటంటే అసలు ఏ జన్మలో ఏం చేశామో నాకు ఇప్పుడు ఈ పాపం ఇలా తగులుకొనింది అనేంత బాధపడుతూ ఉంటామన్నమాట. అలాంటివి ఏంటంటే ఆస్తులు చేతులు నిలబడకుండా పోవటం, ధనం అని చేతిలో ఉండకుండా పోవటం, పిల్లలు ఎంత ట్రై చేసినా, ఎంత ఇబ్బందులు ఏమి ఆరోగ్యం బాగున్నా కూడా పిల్లలు పుట్టకపోవటం, పుత్ర సంతానం లేకపోవడం అంటే ఎన్ని తరాలు లేకపోయినా కూడా అంటే మా అమ్మకు వాళ్ళకి లేరు, మాకు లేరు, మా పిల్లలకి లేరు అంటుంటారు కదండి మగపిల్లలు. అలాంటి వాళ్ళు అందరికి కూడా మీకు ఏదో పితృశాపం అనేది కలిగి ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ 15 రోజుల్లో కూడా కాకికి అన్నం పెట్టడం, అన్నదానం చేయటం, దాంతోపాటుగా చనిపోయిన తిథిలో ఇలా పిండ ప్రదానం అనేది అంటే తద్దినం అనేది పెట్టడం. ఒకవేళ మీకు ఆ తిథి గుర్తులేదు అంటే మహాలయ అమావాస్య రోజు పెట్టడం, లేదు ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టడం. ఇంట్లో కానీ
గుడిలో కానీ లేకపోతే నది ఒడ్డున కానీ ఎక్కడైనా కూడా పెట్టవచ్చండి. ఇలా చేయటం వల్ల మనకి ఈ పితృశాపాలు అనేవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ 15 రోజులు అంటే భాద్రపద మాసంలో వచ్చే కృష్ణపక్షంలో వచ్చే 15 రోజులు కేవలం పితృదేవతలకు మాత్రమే. దేవతలకు అలాగే శుభకార్యాలకు, పెళ్ళిళ్ళకి, వివాహాలకి మనము ఈ 15 రోజులు జరపకూడదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.